వీడియో స్టార్ట్ చేసే ముందు ఒకసారి ప్రివ్యూ చూడండి. ప్రివ్యూలో చూసిన వీడియో నేను మొబైల్లో క్యాన్వా యాప్తో ఎలా చేయాలో చెప్తాను. వీడియో స్టార్ట్ చేసే ముందు వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మొబైల్ ఫోన్లో క్యాన్వా యాప్ అయితే ఓపెన్ చేయండి, లేకపోతే గూగుల్ ప్లే స్టోర్ని యూజ్ చేసుకోండి. ఓపెన్ చేసాక కింద ప్లస్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత అక్కడ వీడియోస్ అని చెప్పి ఆప్షన్ అయితే ఉంటుంది. వీడియోస్ ఆప్షన్ మీద క్లిక్ చేశాక అక్కడ వీడియో ల్యాండ్స్కేప్ ఆప్షన్ అయితే ఉంటుంది. దాని మీద అయితే క్లిక్ చేయాలి. వీడియో ల్యాండ్స్కేప్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత కింద అయితే మనకి ఎలిమెంట్స్ అని చెప్పి అయితే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఎలిమెంట్స్ మీద క్లిక్ చేసి సిటీ అని అయితే టైప్ అయితే చేయండి. సిటీ అని అయితే టైప్ చేస్తే మనకైతే గ్రాఫిక్స్లో కొన్ని సిటీ కార్టూన్ గ్రాఫిక్ ఇమేజెస్ అయితే ఉంటాయన్నమాట, బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్. ఆ సిటీ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ దగ్గర ఒక పార్క్ ఇమేజ్ అయితే ఉంటుంది 2 బెంచెస్తో మంచి బ్యూటిఫుల్గా. ఆ ఇమేజ్ అయితే ఇంపోర్ట్ చేసుకుని మీరు వీడియోస్ సైజ్ తగ్గట్టు ఫుల్గా జూమ్ చేసుకోండి. జూమ్ చేసుకుని మళ్ళీ ఎలిమెంట్స్లోకి అయితే వచ్చిన తర్వాత వాకింగ్ అని అయితే సెట్ చేస్తే గ్రాఫిక్స్లో మనకైతే ఒక వాకింగ్ క్యారెక్టర్ అయితే ఉంటుందన్నమాట. ఆ క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకుని క్యారెక్టర్ సైజు ప్లేస్ కూడా సెలెక్ట్ చేసుకుని రోడ్డుకి సరిగ్గా మ్యాచ్ అయ్యేలా చూసుకున్న తర్వాత కింద యానిమేట్ ఆప్షన్లోకి అయితే వెళ్ళాలి. యానిమేట్ ఆప్షన్లోకి అయితే వెళ్ళిన తర్వాత అక్కడ కస్టమ్ యానిమేషన్ ఆప్షన్ అయితే ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి క్రియేట్ యానిమేషన్ మీద క్లిక్ చేసి ఆ క్యారెక్టర్ అయితే వాకింగ్ అయితే ఉంది కదా, ఆ క్యారెక్టర్ మీద ట్యాప్ చేసి క్యారెక్టర్ అయితే మూవ్ అవుతున్నట్టయితే ఎదరికైతే డ్రాగ్ అయితే చేయండి. డ్రాగ్ చేసిన తర్వాత మనకి అక్కడ స్పీడ్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. అడ్జస్ట్ చేసుకుని యానిమేషన్ స్మూత్ లేదా స్టడీలో అయితే సెలెక్ట్ చేసుకుని డన్ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. డన్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మళ్ళీ ప్లస్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకైతే ఇంకొక వైట్ బాక్స్ అయితే ఓపెన్ అవుతుంది. ఆ బాక్స్లో మళ్ళీ సిటీ అని టైప్ చేసిన తర్వాత ఈసారి ఒక సిటీ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి బ్యాక్గ్రౌండ్ కింద. ఈసారి బ్యాక్గ్రౌండ్ అయితే మరీ బాగా జూమ్ అయితే చేసుకోండి. జూమ్ అయితే చేసుకుని ముందు వీడియో బైక్లో మనం అయితే వాకింగ్ యానిమేషన్ అయితే ఉంది కదా, ఆ క్యారెక్టర్ 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ అయితే చేసుకోవాలి. కాపీ అయితే చేసుకున్న తర్వాత నెక్స్ట్ సెకండ్ పార్ట్ అయితే ఉంది కదా, సెకండ్ పార్ట్ దగ్గరికి అయితే వచ్చి ఆ సెకండ్ పార్ట్ సెలెక్ట్ చేసుకుని 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ అయితే చేయాలి. పేస్ట్ అయితే చేస్తే యాజ్ టీజ్ క్యారెక్టర్ యానిమేషన్ అయితే ఇక్కడ పేస్ట్ అయితే అయిపోతుంది. మళ్ళీ మనం యాడ్ చేసి యానిమేషన్ అయితే యాడ్ చేయగలదు. ఈ ఆప్షన్ మనకి చాలా యూస్ఫుల్గా అయితే ఉంటుందన్నమాట. ఓకే, సెకండ్ ఫ్రేమ్ కూడా మనం యాడ్ చేసుకున్నాం. నెక్స్ట్ ఏం చేయాలంటే థర్డ్ అనమాట. థర్డ్ బాక్స్ కూడా యాడ్ చేసుకుని నెక్స్ట్ మళ్ళీ అయితే ఎలిమెంట్లోకి అయితే వెళ్ళి సిటీ ఆప్షన్ బ్యాక్గ్రౌండ్లో ఒక మంచి కార్టూన్ సిటీ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ చేసుకుని కార్ అని అయితే సెట్ చేస్తే మనకి చాలా రకాల కార్స్ అయితే ఉంటాయి. యానిమేటెడ్ కార్స్ కావాలంటే అక్కడ 3 లైన్స్ మీద క్లిక్ చేసి యానిమేటెడ్లోకి అయితే వెళ్తే మనకి ఇక్కడ యానిమేటెడ్ కార్ ఇమేజెస్ అయితే ఉంటాయి. అందులో మీకు నచ్చిన కార్ ఇమేజ్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. నేనైతే ఒక ఆరెంజ్ కలర్లో ఉన్న కార్ అయితే ఉంది కదా, ఆ కార్ పక్కన ఉన్న ఎల్లో కలర్ కార్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకుని ఫ్లిప్లోకి అయితే వెళ్ళి ఫ్లిప్ హారిజంటల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని ఈ పక్క అయితే ఫ్లిప్ అయితే చేశాను. ఫ్లిప్ అయితే చేసిన తర్వాత ఈ వీడియోని అయితే కొంచెం జూమ్ అవుట్ చేసి దాన్ని అయితే డూప్లికేట్ అయితే చేశాను థర్డ్ పార్ట్ని. అప్పుడు నెక్స్ట్ ఫోర్త్ పార్ట్ దగ్గరికి అయితే వెళ్ళి ఫోర్త్ పార్ట్లో సిటీ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే బాగా జూమ్ అయితే చేసుకున్నాను. జూమ్ చేసుకుని కార్ పొజిషన్ అయితే కొంచెం ఎదరికైతే మూవ్ చేశాను. మూవ్ చేసిన తర్వాత ప్లస్ ఆప్షన్ అయితే ఉంటుంది, ఏమో క్లిక్ చేసి ట్రాన్సిషన్ మీద క్లిక్ చేసి మ్యాచ్ అండ్ మూవ్ ట్రాన్సిషన్ సెలెక్ట్ చేసుకుని మ్యాచ్ అండ్ మూవ్ ట్రాన్సిషన్ డ్యూరేషన్ అయితే ఒక 2.5 సెకండ్స్ అయితే ఇంక్రీజ్ చేసుకున్నాను. ఇంక్రీజ్ చేసుకుని మళ్ళీ మనకి వాకింగ్ క్యారెక్టర్ ఉంది కదా, ఆ క్యారెక్టర్ అయితే ఇంపోర్ట్ చేసుకున్నాను. ఇంపోర్ట్ చేసుకుని 3 డాట్స్ మీద అయితే క్లిక్ చేసి షో ఎలిమెంట్ టైమింగ్ మీద క్లిక్ చేసి ఆ ట్రాన్సిషన్ అయితే ఎక్కడైతే అవుతుందో అక్కడి నుంచి అయితే క్యారెక్టర్ అయితే వచ్చేలాగా సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకుని మళ్ళీ కస్టమ్ యానిమేషన్లోకి అయితే వెళ్ళి క్యారెక్టర్ అయితే వాక్ అవుతున్నట్టయితే వాకింగ్ యానిమేషన్ సెలెక్ట్ చేసుకుని స్పీడ్ అడ్జస్ట్ చేసుకుని స్టడీలో పెట్టుకుని దాని మీద అయితే క్లిక్ చేశాను. అంతే, ఒకసారి వీడియో ప్లే చేసి చూసుకోవచ్చు. వీడియో ప్లే చేసి చూసుకుని ప్రతి వీడియోకి మధ్యలో మీకు కావాలంటే ట్రాన్సిషన్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. క్యాన్వాలో చాలా ట్రాన్సిషన్స్ అయితే ఉంటాయి. ఆ ట్రాన్సిషన్స్లో మీకు నచ్చిన ట్రాన్సిషన్స్ అయితే యాడ్ చేసుకోండి. ట్రాన్సిషన్స్ యాడ్ చేసుకున్న తర్వాత పైన మనకి ఆరో మార్క్లో ఒక ఆప్షన్ అయితే ఉంటుంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకి డౌన్లోడ్ ఆప్షన్ అయితే ఉంటుంది. డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనమైతే ఆ 4 పేజెస్ డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే ఆ 4 పేజెస్ ఒకే వీడియో కింద అయితే మనకి డౌన్లోడ్ అయితే అయిపోతుంది. అట్లీస్ట్ ఒక 2 మినిట్స్ అయితే టైం అయితే పడుతుంది. నా వీడియో డౌన్లోడ్ అయితే అయిపోయింది. ఈరోజు వీడియో ఇక్కడితో కంప్లీట్ అయితే అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి అయితే చెప్పండి. స్క్రీన్ మీద వీడియోస్ ఇంట్రెస్ట్ ఉంటే క్లిక్ చేసి చూడండి.